లాస్ట్ వీడియోలో మొత్తం క్రింజ్, వర్కౌట్ తక్కువ, సొల్లు చెప్పింది ఎక్కువ. ఈ వీడియోలో మనం కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా ఇద్దాం, మళ్ళీ ఏం రా అనుకోవద్దు. సో బేసికలీ స్పైన్ ఫస్ట్ ఏం చేయగలదు, సర్వైకల్ అండ్ లంబర్ గురించి మాట్లాడుతున్నాం, ఓకేనా. స్పైన్ అనేది 4 యాక్టివిటీస్ చేయగలదు. ఫస్ట్ ఫ్లెక్షన్, కిందకి అంటే బెండ్ అనమాట, ఇది ఫ్లెక్షన్. ఇది ఎక్స్టెన్షన్. దాని తర్వాత లాటరల్ ఫ్లెక్షన్ అంటే లైక్ సైడ్ బెండ్స్ ఇట్లా, ఇది ఒకటి. దాని తర్వాత రొటేషన్, కంప్లీట్ ఇట్లా ఎరుగుతుంది కదా, లైక్ ఏదైనా మూమెంట్ చేసినప్పుడు ఇట్లా, అది ఒకటి చేయగలదు. కంప్లీట్లీ ఈ 4 యాక్టివిటీస్ మన స్పైన్ చేయగలదు. బేసికలీ మన ఐటీ వాళ్ళ గురించి స్పెసిఫిక్గా వీడియో అనమాట. ఏంటంటే వాళ్ళకి మెయిన్గా ఉండే ఇష్యూ సర్వైకల్, అంటే నెక్ ఒకటి, లోవర్ బ్యాక్ పెయిన్ ఒకటి. నా దగ్గరకి ఇట్లా చాలామంది వచ్చారు. సో వాళ్ళ గురించి ఇది యూట్యూబ్లో లైక్ సర్వైకల్ ఇష్యూ ఉన్న వాళ్ళు ఏం చేయాలి అంటే, ఫస్ట్ సర్వైకల్ ఇష్యూ ఉన్న వాళ్ళు ఏంటంటే బేసికలీ పెయిన్ కానీ స్టెయిన్ కానీ ఏమైనా ఉంటే, లైక్ నార్మల్గా స్టెయిన్ అయితే కనుక మీరు న్యూట్రల్లో పడుకోవడం, అంటే లైక్ వితౌట్ పిల్లో పడుకోవడం కానీ, లేకపోతే లైక్ బొక్కబోర్లో పడుకోవడం, అంటే ఏమంటారు ఇట్లా రివర్స్ తిరిగి పడుకోవడం, దాన్ని ఇట్లా నెక్ ఈ సైడ్లో డైరెక్షన్ పెట్టి పడుకోవడం. దాని తర్వాత ఎప్పుడైనా వర్కౌట్ చేసినప్పుడు కానీ, బేసికలీ పుష్ వర్కౌట్లో కూడా కాదు, షోల్డర్ వర్కౌట్లో ఎక్కువ చూస్తాం అనమాట. షోల్డర్ వర్కౌట్లో బేసికలీ లాటరల్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు కానీ ఇట్లా నెక్ ఇట్లా కింద పెట్టి చేస్తారనమాట. ఇట్లా నెక్ ఇట్లా కింద పెట్టి చేస్తే ఏమైందంటే నెక్ ఇదంతా స్ట్రెయిన్ వస్తుంది, సర్వైకల్ ఇంకా స్ట్రెయిన్ వస్తుంది. సో అలాంటిది అవాయిడ్ చేయడానికి ఎప్పుడన్నా సరే స్పైన్ ఇట్లా అబోవ్ న్యూట్రల్ పొజిషన్, అంటే కంప్లీట్లీ స్ట్రెయిట్ కానీ అండ్ అప్ పెట్టుకొని చేయొచ్చు. దాని తర్వాత ఎక్కువ జర్క్ మూమెంట్స్ ఇట్లా టక్ టక్ వచ్చేలా, సౌండ్ వచ్చేలా చేస్తారనమాట. అది అవాయిడ్ చేయండి. నాకు కూడా ఉండే అది. సో అది అవాయిడ్ చేయండి. దాని తర్వాత బేసికలీ మెయిన్ జర్క్ మూమెంట్ చేయొద్దు, అండ్ ఎక్కువ స్పైన్ అనేది ఇట్లా కంప్లీట్లీ కింద పెట్టుకోవద్దు. ఫోన్ చేయడం కూడా లాంగ్ టైం వరకు ఫోన్ ఇట్లా స్క్రోల్ చేయడం వల్ల కూడా స్క్రీన్ పడుతుంది, అదొకటి చేయొద్దు. ఇంకేముంటుంది, డెస్క్ వర్క్ వచ్చేసి కొంచెం అడ్జస్ట్మెంట్ ఉంటుంది కదా, అది అబోవ్ ది లైక్ మీ ఐకి లైక్ అబోవ్ హెడ్ లెవెల్ వరకు సెట్ చేసుకోండి. సో పెయిన్ అనేది తగ్గుతుంది అనమాట. అండ్ అదర్ వచ్చి లంబర్. ఇది బేసికలీ ఒకవేళ బిగినర్ అయి ఉండి కంప్లీట్లీ జిమ్కి వచ్చి, ఒకవేళ ఐటీ ఎంప్లాయీ ఉండి లోవర్ బ్యాక్ పెయిన్ ఇష్యూస్ ఉండే కనుక, కూర్చుని సీటెడ్ జాబ్ చేయడం వల్ల, అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే బేసికలీ ఎక్కువ కంప్లీట్లీ స్టిక్కే ఉండకండి, కొంచెం వాకింగ్ అది ఇది చేయండి. దాని తర్వాత సూపర్ మ్యాన్ హోల్డ్స్ ఉంటాయి. లైక్ కంప్లీట్లీ హైపర్ ఎక్స్టెన్షన్ స్టార్టింగ్లో చేయకండి. ఒకవేళ లైక్ వీక్ ఉన్నా సరే, ఏమన్నా సరే ఇంకా ఎక్కువ అంటే చేయలేరు అనమాట మెయిన్. సో మెయిన్గా దాన్ని స్ట్రెంథనింగ్ ఎట్లా చేయాలంటే సూపర్ మ్యాన్ హోల్డ్స్ ఉంటాయి అనమాట. సూపర్ మ్యాన్ హోల్డ్స్ ఒకటి, లైక్ కోబ్రా స్ట్రెచ్ ఒకటి, లైక్ ఆ పొజిషన్లో హోల్డ్ చేయడం కానీ. ఒకవేళ అది కూడా రాలేదు అంటే కనుక దీంట్లో మీ లోవర్ బ్యాక్, హిప్ ఫ్లెక్సర్స్, ఓవరాల్ కంప్లీట్ పోస్చర్ ఇన్వాల్వ్ అవుతుంది. దాని తర్వాత ఏమంటారు చెప్తావు, గుర్తొస్తలేదు. సూపర్ మ్యాన్ హోల్డ్స్ ఒకటి, కోబ్రా స్ట్రెచ్ ఒకటి, ఇవి వేయండి. దీంట్లో మేము వెళ్ళగా స్ట్రెంత్ అవ్వచ్చు. మెయిన్ ఒక సీట్లోనే కూర్చొని ఉండకండి, కొంచెం అటు ఇటు నడిచారు అనుకోండి, మీకు కూడా కొంచెం రిలాక్సేషన్గా ఉంటుంది. బెటర్ ఒక ఫిజికల్ యాక్టివిటీ అయితే పెట్టుకోండి. ఎనీ స్పోర్ట్స్ కానీ, జిమ్ కానీ, ఎనీ అదర్ యాక్టివిటీ దానికే స్టిక్ అయి ఉంటాయి కనుక మీకు లాంగ్ టర్మ్లో 30 దాటిన తర్వాత ఏమవుతుందంటే ఇంకేం కలవు, జామ్ అయిపోయి ఉండే అనమాట చాలామంది చూసిన. సో అందుకని చెప్తున్నా, ఏదైనా ఒక ఫిజికల్ యాక్టివిటీ మీద కాన్సన్ట్రేట్ చేయండి. అదర్ వాకింగ్ కానీ, మెయిన్ స్ట్రెంత్ ట్రైనింగ్ అయితే కనుక స్ట్రెంత్ ట్రైనింగ్ మీద ఫోకస్ చేయండి, ఓకేనా. అంతే, ఈ వీడియోకి అంతే, ఇంకా ఎక్కువ చెప్పా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే జస్ట్ డ్రాప్ మీ. నాకు తెలిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తా, లేకపోతే తెలుసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తా, సరేనా.